బట్టలు తీసి కొడతాను అని జగన్ అంటున్నావు అంటూ ఎస్ఐ ఈ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను ఈ విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ రామగిరి ఎస్ఐ మాస్ వార్నింగ్ ఇస్తున్న దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్లకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టలు ఊడదీసి నిలబెడతామంటూ జగన్ మాట్లాడారు. దానికి ఎస్ఐ కౌంటర్ ఇస్తున్నారు. నువ్విస్తే బట్టలు మేము వేసుకుంటున్నాం అనుకుంటున్నావా అంటూ ఎస్ఐ సుధాకర్ అన్నారు. నువ్వు ఊడదీయడానికి పోలీస్ యూనిఫామ్ ఏమీ అరటి తొక్క కాదు అంటూ ఎస్ఐ సుధాకర్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చారు. ఆయన సోషల్ మీడియాలో ఈ వార్నింగ్ ఇచ్చారు. నిన్న సత్యసాయి జిల్లా రాప్తాడ్లో జగన్ పర్యటించారు. ఆ పర్యటనలో పోలీసులపై జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీసి రోడ్డుపైన నిలబెడతాను అంటూ జగన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఆ వ్యాఖ్యలకు జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ సోషల్ మీడియాలో తిరిగి వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి సుధాకర్ యాదవ్ ఏం మాట్లాడారో చూద్దాం. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. జగన్కు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానంటున్నావు. నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నావా? నువ్వు ఊడదీయటానికి పోలీసు యూనిఫామ్ ఏమీ అరటి తొక్క కాదు. జగన్ జాగ్రత్తగా మాట్లాడు అంటూ ఎస్ఐ వార్నింగ్ ఇస్తున్న దృశ్యాలవి. నిన్న సత్యసాయి జిల్లా రాప్తాడ్లో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి పోలీసులపై మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతామంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే బట్టలు ఊడదీసి రోడ్డుపై నిలబెడతాను అనే వ్యాఖ్యలపై పోలీసులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ జగన్కు ఈ వార్నింగ్ ఇస్తూ ఎస్ఐ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకసారి జగన్ ఏమన్నారు, దానికి ఎస్ఐ ఏమన్నాడో చూద్దాం.